ఏంట్రా వీడు ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళావురా? ఇంట్లో పండురా బాబు, చాలా చచ్చిపోతున్నా బాబు. అబ్బాచో ఎవడికి రా చెప్తున్నావు కథలు? కథలేంట్రా? నరేష్ గారు కాల్ చేశాడు, అన్నీ చెప్పాడు నాకు. చెప్పేశాడా? అంటే శృతి కాల్ చేసిందిరా. చాలా డీప్కి వెళ్తున్నట్టున్నావు ఏంటి? సర్లే కానీ సడన్గా మీటింగ్ ఏంట్రా? వాళ్ళు ఫ్యూచర్లో తెగలొచ్చేస్తున్నారు బాబు. మరేంటి మీకు కూడా అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మరేంటి రేపటి నుంచి ఎంజాయ్మెంటా? కుమ్మేద్దాం రా. ఎంజాయ్. రాజేష్ రా. ఎవరా ఉంది వే అన్నాడు, ఇంకా రాలేదు. ఎందుకురా నీకు రేసులు ఎప్పుడు ఓడిపోతావు? ఎన్నిసార్లు ఓడిపోతారు? ఏడ్చావులే. నీకు ఇది మామూలే కానీ రేపేంటి ప్రోగ్రాము? ఒక్క స్పాట్లో యాంక్ అవుట్ అవుతారా? వాట్ యు సే? లెట్స్ సెలబ్రేట్ మ్యాన్. వాట్సాప్ డూడ్, వాట్ యు సే? 7 నెలలు అవుతుందిరా బయటకు వచ్చి. ఇంకా జాబులు మన వాళ్ళందరూ జాబ్లో సెటిల్ అయిపోయారు. ఎన్ని రోజుల్లో సెలబ్రేషన్స్? ఇంత చదివి 8,000 నా వల్ల కాదురా. లైఫ్ ఎంజాయ్ చేయాలరా కొద్ది కాలం. చల్ వెయిట్ యార్, టుమారో మార్నింగ్ ఒక్క పాయింట్. చల్ చల్ బాయ్ రా. రాజ్, ఒకసారి మాట్లాడాలి. మా ఇంటి టెరెస్ మీద దగ్గర. ఏంటి ఇక్కడ బయటకు వెళ్దామా? నాకు ఇప్పుడు రావడం కుదరదు రాజ్. సరే ఏదో మాట్లాడలాను. నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. అవునా? మనం చెప్పలేదు. నీకు చెప్పేంత పెద్ద విషయం అనిపించలేదు రాజ్. అయినా నీకు చెప్పాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటో అది? నాకు ఇంట్లో మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేను. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నీకు తెలియదా? ఇంకా ఎన్ని రోజులు నీ కెరీర్ గురించి వెయిట్ చేయమంటావు? ఇలానే ఉంటే మా ఇంట్లో చెప్పడం చాలా కష్టం రాజ్. ఇప్పుడు ఏంటి, నన్ను మర్చిపోమంటావా? నువ్వు ఎప్పుడు మారుతావా
అంటే మర్చిపోమంటావా అని అడుగుతున్నా. నువ్వు ఇంకా మారవా? చూడు శృతి, నాకంటే ఒక గోల్ ఉంది. ఆ గోల్ని రీచ్ అవుతాన నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీకు ఉంటే నా కోసం వెయిట్ చేయి. ఆ నమ్మకంతో నేను ఈ రోజు వెయిట్ చేశాను రాజ్. బట్ ఇప్పుడు ఇంట్లో వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదు, అర్థం చేసుకో. హలో ఎక్కడ్రా? మామ రే, ఇంటర్వ్యూకి వచ్చాను రా. సెలెక్ట్ అయిపోయాను రా. ఇంటర్వ్యూనా? మనం అడుగుతుందేంటి, నువ్వు చేస్తుందేంటి? అవుననుకో, కానీ ఓకే, ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఐ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. ఠీకే, బాయ్. ఠీకే, బాయ్ రా. వాడికి జాబ్ వచ్చేసినాడు రా. అవునరా, అప్పుడే కాల్ చేశాను. అవునా? నడు, మన అడ్డకి వెళ్ళి బీరు కొడదాం. ఏంట్రా సంగతులు? రాజేష్ గారు జాబ్లో సెట్ అయిపోయాడు, మన ఇద్దరే మిగిలిపోయాము. ఏంటి పరిస్థితి? జాబులు వస్తాయరా, ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. రా ఇంకా రేపు లైఫ్ చాలా లైట్ తీసుకుంటున్నారు రాజు. ఇంకా నా వల్ల కాదురా, ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది జాబ్ అని. ఇంక నేను కూడా చూసుకుంటే జాబ్. అది కాదురా ప్రణీత్, మనకున్న టాలెంట్కి చిన్న చిన్న జాబులు నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. అయినా కూడా నువ్వు వెళ్తా అంటే నీ ఇష్టం అది. వెళ్దాం. అరే ఏంట్రా ఇది? అయిపోయింది మా అమ్మ. ఇక ఎట్లా నా ఫేస్కి జాబ్ రావట్లేదని చెప్పేసి మా డాడీ ఫ్రెండ్ ఆఫీస్లో రికమెండ్ చేశాడు. జాయిన్ అయిపోయాను. ఇంకా ఈరోజే జాయినింగ్. తప్పదురా, నా మాటిని నువ్వు కూడా తొందర చూసుకో ప్లీజ్. మీరు వినర్రా. సరే, 1 o'clockకి 10కి రా. సర్లే, అప్పుడప్పుడు కలుస్తాను మరి. ఏ శృతి, ఎక్కడున్నావు? బయట ఉన్నాను. చాలాసేపు నుంచి కాల్ చేస్తున్నానే, ఏం కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం బిజీయా? అర్జెంటా? అదేం లేదే, జస్ట్ లైక్ దట్. టు బి ఫ్రాంక్, ఫీలింగ్ లోన్లీ రా. యాక్చువల్గా నేను ఇప్పుడు డాడీతో ఉన్నాను. ఒక 10 minutes తర్వాత కాల్ చేస్తాను. ఓకే. హలో అన్నయ్య. చిన్న ఎక్కడున్నారా? టౌన్షిప్ బ్యాక్ సైడ్ ఉన్నా అన్నయ్య. వస్తున్నా, పెట్టు.
ఏంట్రా చిన్న ఇక్కడ ఉన్నావు? ఏం లేదన్నయ్య, ఊరికే. ఏం లేదన్నయ్య, ఫ్రెండ్స్ అందరు బిజీ అయిపోయారు. నేను ఒక్కనే ఇలా లోన్లీగా, లైఫ్ ఏంటో అర్థం కావట్లేదన్నయ్య. ఏంట్రా ఇప్పుడు లైఫ్ అంటే ఎంజాయ్ ఎంజాయ్ అనేవాడు సడన్గా ఇలా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. చూడు మనం తీసుకునే డెసిషన్ మన లైఫ్ని డిసైడ్ చేస్తాం. సో లైఫ్ గురించి ఇప్పటికైనా ఆలోచించి ఒక సీరియస్ డెసిషన్ తీసుకోరా. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అనుకున్నానయ్య. ఒకటి మాత్రం గుర్తుంచుకోవచ్చు, నీ లైఫ్ గురించి డాడీ మమ్మీ ఆలోచించి బాధపడే రోజు మాత్రం తీసుకో. సర్లే, ఇంటికేనా? లేదనే, నువ్వు వెళ్ళిపో, నేను కొంతసేపులోకి వస్తాను. శృతి ఎక్కడున్నావు? లేదు, ఇప్పుడు రావడం కుదరదు, డాడీతోనే ఉన్నాను. చా, అంత పిచ్చిన కొడుకులా కనబడుతున్నా నీకు? ఎవరితో ఎప్పుడు వెళ్తున్నావు కదా, ఎందుకే కహానీలు చెప్తావు? నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు జాబ్ లేదనే కదా నువ్వు ఎవరన్నా చూసుకున్నావు. చెప్పాడే ఫోన్. రాజు, ఏమైందిరా? రే, ఏమైందిరా? మోసం చేసింది రాజు. మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదరా, ఇప్పుడేమైంది? ఏమాడుతున్నారు నువ్వు? అరే, దాని బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందిరా. అది మీకు కూడా చెప్పుకోలేదురా. అది నన్ను బాగా అవాయిడ్ చేసిందిరా. ఈ 2 months దాన్ని కలిసింది 2 సార్లు రా. ఈ 2 సార్లు కూడా కెరియర్ చేసుకో, జాబ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయేదిరా. అయినా నా మంచి కోసమే అనుకున్నాను. అయితే ఏమైంది? ఈరోజు ఇంకోటితో వెళ్ళిపోయిందిరా. అది కాదురా, రే చెప్పేది రా. అరే ఏమైందిరా? అరే, నన్ను ఎంత లవ్ చేశారో తెలుసుకోరు. ఎంత లవ్ చేశారో నన్ను. అది కాదురా, నేను చెప్పేది రా. అరే కొన్ని నిమిషాలు చూడు. అరే, మీకు కూడా తెలుసుకోరు నేను ఎంత లవ్ చేశాను. 2 years నుంచి రా. అవునరా, ఇంకా నా డిస్టెన్స్ పెట్టి అది కాదురా, ఇప్పుడు మాట్లాడదాం అన్నతో. ఏం మాడతారు, అంత అయిపోయిన తర్వాత. అరే లేరా, ఏంట్రా చిన్నపిల్లలాగలే, లేచి వస్తాలే. అరే, మీకు అర్థం
లేదులేరా లే. అరే చిన్ను, అరే చిన్ను. వస్తున్నా. ఏంట్రా అది? ప్రణీత్ అంతా చెప్పాడు. నువ్వు చేసిన తప్పని నేను అనట్లేదు, కానీ నేను వద్దనుకున్న అమ్మాయిని నువ్వు కావాలనుకోవటం ఫూలిష్నెస్. అక్కలా కాదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. నీకంటూ గోల్ పెట్టుకోవచ్చు. నువ్వేం చేసినా పేరెంట్స్ని, నీ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యి. నేను మళ్ళీ ఇలా చూడటం నాకు ఇష్టం లేదురా. Hi Raj, Hi. please have your seat. As explained by you, your project is good and we want to implement your project in our organization. So you have to work in US. In couple of weeks you have to travel to US Okay. and we will tell you what all the formalities you have to finish for your US, all these things. Okay, congrats. Thank you so much. Thank you so much. హే రాజ్, ఏంటి ఇక్కడ చాలా రోజుల తర్వాత? అంటే బండి ప్రాబ్లం. సడన్గా ఆగిపోయింది. ఫ్రెండ్కి ఫోన్ చేసా, వచ్చేస్తుంది. ఇంకేంటి? ఏంటి పెళ్ళి అయిపోయిందంట? ఎలా ఉంది లైఫ్? బాగానే ఉంది, బెంగళూరులో సెటిల్డ్. ఓకే. నా సంగతి పక్కన పెట్టు, కానీ నువ్వేం చేస్తున్నావు? నాదే ఉంది, యూఎస్లో జాబ్ చేస్తున్నా. 1 year నుంచి అక్కడే. మొత్తానికి బాగానే సెటిల్ అయ్యావు అనమాట. కానీ నువ్వు చేసిన పనికి చాలా కోపంగా ఉంది. ఎందుకు? శృతి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాజ్. తన లైఫ్తో ఆడుకున్నావు. అసలు ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను అస్సలు అది అప్పుడు ఎంత చీప్గా బిహేవ్ చేసిందో తెలిస్తే నీకు ఇట్లా మాట్లాడవు.
నేను అనుకున్న గోల్ నమ్మలేదో కానీ నన్ను బాగా ఇగ్నోర్ చేసింది. అయినా నేను బాధపడలేదు. కానీ ఒకరోజు వాళ్ళ డాడీతో నన్ను అబద్ధం చెప్పి ఇంకొకరితో కనిపించింది. దానికి లవ్ వాల్యూ తెలియదు, నన్ను చీట్ చేసింది. శృతి గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? నువ్వు తను అర్థం చేసుకుంది ఇంతేనా? అంతకన్నా ఇంకేం తెలియాలి? నీకు తెలిసింది అదే. నీకు తెలియదు ఏంటో తెలుసా? ఆ రోజు కార్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది ఎవరితోనో కాదు, నా హబ్బీతోనే. నేనే డ్రాప్ చేయమని చెప్పాను. ఏంటి శ్రీ నువ్వు చెప్పేది? నీ గురించి, నీ కెరియర్ గురించి అది ఎంత ఆలోచించేదో నీకు తెలుసా? ఒకరోజు అది నా దగ్గరకు వచ్చి, ఏంటి ఇక్కడ? ఏం లేదు, రామ్ గురించి వెయిటింగ్ యాక్చువల్లీ. ఎలాగో చాలా రోజుల నుండి అడుగుతున్నావుగా ఇంట్రడ్యూస్ చేయమని, సో ఇప్పుడు వస్తాడు, ఇంట్రడ్యూస్ చేస్తాను. తన కోసమే వెయిటింగ్. ఎవరే అన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నా? ఇంకెవరు? రాజు. రాజేగా ఎత్తచ్చుకో. ఏమైంది? ఏమైనా పెద్ద ఇష్యూవా? వాడి కెరియరే పెద్ద ఇష్యూ. రాజ్ ఇంకా లైఫ్ మీద సీరియస్నెస్ రాలేదు. వాడి గురించి తెలిసిందే కదే, ఎంత రెక్లెస్గా ఉన్నా ఒకటి సిన్సియర్గా చెయ్యాలి అనుకుంటే చేస్తాడు. సో డోంట్ వరీ డియర్. లేదు శ్రీ, వాడు నా గురించి ఆలోచిస్తున్నాడు, నేను వాడి లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. సో వాడు నా వల్ల సక్సెస్ అవ్వడేమో అనిపిస్తుంది. ఒకటి శ్రీ, వాడి సక్సెస్లో నా పార్ట్ లేకపోయినా పర్లేదు, కానీ వాడి ఫెయిల్యూర్లో నా పార్ట్ ఉంటే నేను తట్టుకోలేను. అయితే ఏంటి, బ్రేకప్పా? రాజుని మర్చిపోయి వదిలేసేంత ధైర్యం నాకు లేదు, కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే వాడి లైఫ్ మీద కొంచెం సీరియస్నెస్ చూపిస్తాడని. ఏమోనే, నువ్వు చేసేది రైటో రాంగో నేను చెప్పలేను, కానీ రాజ్ లాంటి వాడినైతే వదులుకోకే. చెప్పానుగా మా ఫ్రెండ్ శృతి రాము. అయితే ఆగు, రామ్ నేను డ్రాప్ చేస్తాను. నీ సక్సెస్ కోసమే అది నిన్ను అవాయిడ్ చేసిందిరా, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు రాజ్. ఒకప్పుడు నువ్వు పెద్ద గ్రేట్ లవర్ అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాను, శృతి లాంటి గ్రేట్ లవర్ ఉండదురా. సరేరా, మా ఫ్రెండ్ వచ్చాడు, నేను వెళ్తున్నా, కానీ ఒక్కటి చెప్తా విను. శృతి లాంటి అమ్మాయిని మాత్రం ఎప్పటికీ మిస్ చేసుకోకు. ఇది ఇక నీ చాయిస్, ఆలోచించి ఏం చేయాలి. ఓకే, బాయ్.